రాబోయే 2 ఏళ్లలో భారత్లో నిర్మిస్తున్న 15 మెగా ప్రాజెక్టులు దేశ భవిష్యత్తును పూర్తి స్థాయిలో మార్చివేసేందుకు సిద్ధమవుతున్నాయి. రవాణా వ్యవస్థ, హైస్పీడ్ రైళ్లు, విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీల కోసం రికార్డు స్థాయిలో 20 లక్షల కోట్ల పైగా అంటే సుమారు $240 బిలియన్ భారత ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టింది. 2028 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే గుర్తించలేనంతగా అభివృద్ధి పథంలో నిలపడం ఈ భారీ పెట్టుబడుల ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ ఎవ్వరికీ తెలియని అసలు నిజం ఏమిటంటే ఇవి కేవలం విడివిడి నిర్మాణాలు మాత్రమే కావు. ప్రతి ప్రాజెక్టు PM గతిశక్తి అనే జాతీయ డిజిటల్ మాస్టర్ ప్లాన్లో అత్యంత కీలకమైన భాగం. 100 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 16 కేంద్ర మంత్రిత్వ శాఖలను రియల్ టైంలో అనుసంధానిస్తూ ఈ భారీ ప్రణాళిక రూపుదిద్దుకుంది. భారత్ను ప్రపంచంలోని అత్యున్నత 3వ ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు 2028 లక్ష్యంగా శ్రమిస్తున్న ఆ 15 మెగా ప్రాజెక్టుల పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ముందుగా ముంబైలోని ప్రభాదేవి వద్ద 600 కోట్ల వ్యయంతో ఒక డబుల్ డెక్కర్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పైన వాహనాల కోసం 6 వరుసల దారి, కింద కాలినడకన వెళ్లే వారికి ప్రత్యేక మార్గాన్ని ఇందులో రూపొందించారు. రోజువారీగా 50,000కు పైగా వాహనాల రాకపోకలను తట్టుకునేలా రూపుదిద్దుకున్న ఈ నిర్మాణం దాదర్ వర్లీ కారిడార్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ నిరోధకాలను పూర్తిగా తొలగిస్తుంది. 2028 నాటికి ఈ మార్గంలో ప్రయాణించే వారికి రోజుకి 30 నుండి 40 నిమిషాల సమయం ఆదా కావడమే కాకుండా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ దాదాపు 35% మేర తగ్గుతుంది. ఇక భారతదేశ ఉత్తర సరిహద్దుల్లో కొండ ప్రాంతాలు, భూకంప ముప్పు ఉన్న జమ్మూ కాశ్మీర్లో 23 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. 8,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 22 స్టేషన్లతో ఈ మార్గం రూపుదిద్దుకుంటుంది. 2028 నాటికి మొదటి విడత పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా రోజు 150,000 మంది ప్రయాణికులు ప్రయాణించరు. నగరంలో ఒకవైపు నుండి మరోవైపు వెళ్లే ప్రయాణ సమయం కూడా సగానికి తగ్గుతుంది. మరోవైపు వ్యాపార కేంద్రమైన సూరత్లో 40 కిలోమీటర్ల మేర డ్రైవర్ రహిత మెట్రో నెట్వర్క్ను 12,020 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర కారిడార్లలో 37 స్టేషన్ల ద్వారా రోజు 4 లక్షలకు పైగా ప్రయాణించవచ్చు. 2028 నాటికి ఈ 2 మార్గాలు అహ్మదాబాద్ మెట్రోతో నేరుగా అనుసంధానమై గుజరాత్ మొదటి ఇంటర్ సిటీ మెట్రో కారిడార్గా నిలుస్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విశాఖపట్నం సమీపంలోని భోగాపురం వద్ద 2,500 ఎకరాల విస్తీర్ణంలో 4,500 కోట్లతో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇప్పటికే నిర్మించారు. మొదటి విడతలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమై ఆపై 3 కోట్లకు పైగా విస్తరించేలా దీనిని రూపకల్పన చేశారు. బోయింగ్ 777, ఎయిర్బస్ A380 వంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అనువుగా 3,500 మీటర్ల రన్వేను ఇక్కడ నిర్మిస్తున్నారు. 2028 నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి ఫార్మా, సీఫుడ్ ఎగుమతులకు కేంద్రంగా మారడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏటా 8,000 కోట్లను జత చేయనుంది. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ 710 కిలోమీటర్ల పొడవున 30,000 కోట్ల రూపాయల వ్యయంతో 6 వరుసల ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్నారు. 26 ప్రధాన వంతెనలు, 40కి పైగా పట్టణాలను బైపాస్ చేసే ఈ మార్గం వల్ల ప్రయాణ సమయం 15 గంటల నుండి 11 గంటల లోపుకు తగ్గుతుంది. 2028 నాటికి రోజుకు 50,000 వాహనాలు ఇందులో ప్రయాణించే వీలుండడంతో పాటు సరుకు రవాణా ఖర్చులు 18% తగ్గి నేపాల్, భూటాన్లతో సరిహద్దు వాణిజ్యం మెరుగవుతుంది. దక్షిణ భారతదేశంలోని 2 ప్రధాన ఐటీ కేంద్రాలైన బెంగళూరు, హైదరాబాద్ నగరాల మధ్య 626 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు మార్గాన్ని 60,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళిక చేశారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు వల్ల 2 నగరాల మధ్య ప్రయాణ సమయం 11 గంటల నుండి 2.5 గంటలకు తగ్గుతుంది. కెంపెగౌడ విమానాశ్రయం, తుముకూరు, అనంతపురం, కర్నూలుగా మీదుగా ఈ మార్గం సాగుతుంది. 2028 నాటికి నిర్మాణాలు 40% వరకు పూర్తయి 2030 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా భారత్ 25 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరిస్తుంది. గుజరాత్లోని కాబ్డా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద 30 గిగావాట్ల సామర్థ్యం గల రెన్యూబుల్ ఎనర్జీ పార్క్తో పాటు రాజస్థాన్లోని బడ్లా, కర్ణాటకలోని పావగడ పార్కులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2028 నాటికి భారత్ 400 గిగావాట్ల సామర్థ్యాన్ని దాటి జాతీయ విద్యుత్ అవసరాల్లో 40% నిరంతరంగా అందిస్తూ ఏటా 80 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. రవాణా రంగానికి వస్తే భారత ఆర్థిక వ్యవస్థలో సరుకు రవాణా ఖర్చులు జీడీపీలో 14 నుండి 18% వరకు ఉన్నాయి. దీనిని 2030 నాటికి 10% లోపు తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ డిజిటల్ వ్యవస్థను అలాగే 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అందుబాటులోకి తీస్తుంది. 2028 నాటికి రవాణా వ్యయం
జీడిపిలో 10 నుండి 11% తగ్గి పరిశ్రమలకు ఏటా 2 లక్షల కోట్ల రూపాయల ఆదా కావడంతో పాటు ఎగుమతుల డెలివరీ సమయం 30% తగ్గుతుంది. అలాగే 1,64 కోట్ల బడ్జెట్తో దేశవ్యాప్తంగా 100 నగరాలను ఆధునీకరించే స్మార్ట్ సిటీస్ మిషన్ దాదాపు తుది దశకు చేరుకుంది. స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఐఓటీ ఆధారిత చెత్త నిర్వహణ, సమగ్ర కమాండ్ సెంటర్లు వంటి వసతులతో 15 కోట్ల మంది పట్టణ ప్రజలకు సేవలు అందుతున్నాయి. 2028 నాటికి అన్ని నగరాల్లో పూర్తి స్థాయి స్మార్ట్ మౌలిక వస్తువులు అందుబాటులోకి వచ్చి ఇంధన సామర్థ్యం 25% పెరగడంతో పాటు అత్యవసర సేవల సమయం 30% వేగవంతమవుతుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో 16,700 కోట్ల వ్యయంతో నావీ ముంబై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తుంది. ఇక్కడ ఏకకాలంలో ఎయిర్బస్ A380 విమానాలు ల్యాండ్ అయ్యేలా 2 సమాంతర రన్వేలను నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏడాదికి 9 కోట్ల మంది ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. 2028 నాటికి మొదటి విడత పూర్తి స్థాయి అందుబాటులోకి వచ్చి ఏడాదికి 2 కోట్ల మందికి సేవలు అందిస్తూ ఛత్రపతి శివాజీ విమానాశ్రయంపై రద్దీని తగ్గిస్తుంది. దేశవ్యాప్తంగా 34,800 కిలోమీటర్ల మేర రహదారులను అనుసంధానించే భారత్మాల పరియోజన మెగా ప్రాజెక్టును 5.35 లక్షల కోట్లతో చేపట్టారు. ఆర్థిక కారిడార్లు, సరిహద్దు రహదారులు, తీర ప్రాంత పోర్ట్ కనెక్టివిటీ మార్గాలు ఇందులో భాగం. 2028 నాటికి 25,000 కిలోమీటర్ల రహదారులు అందుబాటులోకి రావడం వల్ల సరుకు రవాణా సమయం 20% తగ్గుతుంది. దేశ రాజధాని ఢిల్లీ అలాగే ఆర్థిక రాజధాని ముంబై నగరాలను కలుపుతూ 1,350 కిలోమీటర్ల పొడవున 1,00,000 కోట్లతో 8 వరుసల ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం 24 గంటల నుండి 12 గంటలకు తగ్గుతుంది. ఈ మార్గంలో జంతువుల స్వేచ్ఛా సంచారం కోసం ఆసియాలోనే అతిపెద్ద 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను కూడా నిర్మించారు. 2028 నాటికి రోజుకి 80,000 వాహనాలు ఇందులో ప్రయాణించి ఏటా 18,000 కోట్ల రూపాయల ఇంధన వ్యయాన్ని ఆదా చేస్తారు. సరుకు రవాణా కోసం మాత్రమే తూర్పు పశ్చిమ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్లను 81,459 కోట్లతో నిర్మిస్తున్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో డబుల్ స్టాక్ కంటైనర్లు ప్రయాణించేలా ఈ రైలు మార్గాలను తీర్చిదిద్దారు. 2028 నాటికి ఈ కారిడార్లు దేశంలోని 50% సరుకు రవాణాను నిర్వహిస్తూ రైల్వే సరుకు రవాణా సామర్థ్యాన్ని 3,000 మిలియన్ టన్నులకు పెంచుతాయి. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా లక్షల కోట్ల వ్యయంతో జపాన్కు చెందిన షింకెన్సన్ E5 సాంకేతికతతో 508 కిలోమీటర్ల మేర గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మిస్తుంది. దీనివల్ల ముంబై అహ్మదాబాద్ ప్రయాణ సమయం 9 గంటల నుండి 2 గంటల 7 నిమిషాలకు తగ్గుతుంది. తానే క్రీక్ కింద 7 కిలోమీటర్ల సముద్ర గర్భ సొరంగం ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ. 2028 నాటికి సివిల్ నిర్మాణాలు పూర్తి స్థాయికి చేరుకొని ట్రయల్ రన్స్ కూడా ప్రారంభమవుతాయి. పైన పేర్కొన్న అన్ని ప్రాజెక్టులను అనుసంధానించే ప్రధాన డిజిటల్ నెట్వర్క్ PM గతిశక్తి 100 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్తో 16 మంత్రిత్వ శాఖలు 1,200కు పైగా డేటా పొరలను ఒకే వేదికపై తెచ్చారు. రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఆర్థిక మండలాల సమన్వయంతో పనిచేసేలా ఇది డిజిటల్ కమాండ్ సెంటర్గా వ్యవహరిస్తుంది. 2028 నాటికి PM గతిశక్తి ద్వారా రవాణా వ్యయం తగ్గడమే కాకుండా 11 పారిశ్రామిక కారిడార్లు, 12 స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ విధంగా PM గతిశక్తి సమన్వయంతో 20 లక్షల కోట్లతో నిర్మితమవుతున్న ఈ 15 మెగా ప్రాజెక్టులు 2028 నాటికి భారత ఆర్థిక సామాజిక రూపురేఖలను సమూలంగా మార్చనున్నాయి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.